ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈనాడు లోకములోను సంఘములోను ఎక్కువగా ఏలుచున్నది అసూయ. ఇది ఒక ఆత్మీయ ప్రమాదకారి. కారణం, ఇది మన లోపలి సంతోషాన్ని హరిస్తుంది. అసూయపడే వ్యక్తి తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రశాంతముగా ఉండనీయడు. అసూయ ఒక శరీర క్రియ. దేవుని పిల్లలమైన మనం అసూయ విషయమై ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇది వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలను పాడు చేస్తుంది. దేవుని గ్రంథములో మనము గమనిస్తే అసూయ పడినటువంటి కయ్యూని గురించి మనము గమనిద్దాం. దేవుడు 2 అన్నదమ్ముల అర్పణలలో హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యూను అర్పణను అంగీకరించలేదు. అందువల్ల కయ్యూను తన తమ్ముడు అయినటువంటి హేబేలుపై అసూయపడ్డాడు. చివరికి దేశ దిమ్మరిగా మారిపోయాడు. నేడు స్థానిక సంఘాలలో నీ సహోదరునిపై అసూయ పడుతూ ఉన్నావంటే ప్రేమను కోల్పోయావన్నమాట. నీవు ఆత్మీయ పతనానికి దగ్గరయ్యి ఉన్నావు. నీ మత్సరము ఒకరోజు నిన్ను పాడు చేస్తుంది. అలాగనే అసూయ పడినటువంటి యోసేపు అన్నలు యోసేపుపై తన అన్నలు అసూయపడ్డారు. యోసేపు వారి క్రియలను తన తండ్రికి తెలియజేయడము, కలలు కనడము మరియు వాటిని వారికి చెప్పడం వలన వారికి అసూయ మరింత పెరిగింది. నేడు నీ సహోదరుడు పాట పాడినా, పరిచర్య చేసినా, దేవుని వాక్యాన్ని బాగా ప్రకటించినా నీవు చూసి అసూయ పడుతూ ఉన్నావేమో జాగ్రత్త. దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. నీ సహోదరుని పట్ల నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో ఆయనకు తెలుసు. 3వ వ్యక్తి అసూయ పడినటువంటి సౌలు. రాజైన సౌలు దావీదుపై విషపు చూపు పెట్టాడు. కారణం, యుద్ధములో గొల్యాతును చంపిన దావీదును ప్రజలు పొగడము, స్త్రీలు పాడినటువంటి పాటలు విని సౌలు ఓర్వలేకపోయాడు. అప్పటి నుండి దావీదును సౌలు తరుముతూనే ఉన్నాడు. రాజు ప్రజలపై యోగక్షేమాలను చూడవలసిన వాడు, కానీ సౌలు ప్రజల కంటే దావీదును చంపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అసూయపడిన సౌలు చివరికి తనకు తానే హానికరుడయ్యాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం ఏ చూపుతో చూస్తూ ఉన్నామో పరిశీలించుకుందాం. ఒకవేళ అసూయతో రగులుతూ ఉంటే అది మనలను నాశనం చేస్తుంది. కాబట్టి అసూయ అనే పాపము మరియు ప్రమాదము నుండి తప్పించుకొని అందరితో కలిసి సహవాసమును, సమాధానమును కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.